చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఈ అమ్మ 10,000రా? 10,000 అంటే ముగ్గురు పోతే 30,000 అయితే 30,000 మనం ఒకటి పానీపూరి షాప్ పెట్టుకొని ఒకటి షాయి కొట్టు పెట్టుకున్నావు అనుకో, ఇక నేను పానీపూరి కట్లెట్ నేను ఎత్తా అంట, నువ్వు షాయి పోయి మనోడు సిగరెట్లు ఇస్తాడు, ఆ పాన్లు గిన్నెలు అన్నీ కడతా అంటాడు. ఇక చల్ బీటెక్ చేసింది ఛాయ్ అమ్మనికి పానీపూరి అమ్మని కారా మీరే చేసుకోండి, నేను మీ పొత్తులున్నా. నువ్వు మొత్తం లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్పేసి మొత్తం మన పెద్ద పెద్ద బిజినెస్ పెట్టుకుందో. నువ్వు ఎంత ఇస్తానో ఇచ్చే 10,000కి ఏ బిజినెస్ పెడతావు మనం? ఇవే పానీపూరో షాయి కొట్టో టిఫిన్ సెంటరో పెట్టుకోవాలి. అంత మించి ఏమన్నా వస్తుందా మరి? అరే చింటుగా, మా ఇంట్లో అంతకంటే మాత్రం ఇంకెక్కువ వెళ్ళారా? నా పెట్టుబడి కూడా మీరే పెట్టుకోలేరా? వచ్చే లాభాలు అలా మీరు కట్ చేసుకోవాలి అని ఉంటే. మేము పెట్టుబడి పెట్టి నీకు లాభాలు ఎత్తులేదురా సూరి. తమ్ముడే ప్యాకెట్ ఏదైనా ముగ్గురం సమానమే. అరే ఇదంతా కాదురా, పెట్టుబడి లేని బిజినెస్ చేద్దాం. చదువు రాని వాళ్ళు అంతా ఫేమస్ అవుతారా, మన ముగ్గురికి ఎంత తక్కువరా? అరే సూర్యగా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? దేంట్లో ఫేమస్ కావాలి? ఫేమస్ అంటే తెలియదారా? ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కటి బెగ్గే అనుకుంటా ఫేమస్ అవుతారు. మనకేం తక్కువరా? మనం కూడా రీల్స్ చేద్దాం, ఫేమస్ అవుదాం.